ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. సారీ, 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను క్రీస్తు యేసు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమళించునని నేను ఎరుగుదును. చూడండి, ఇప్పుడు ఏం చేస్తుందంట? క్రీస్తు యేసు ఆత్మ మనల్ని ఎలా నడిపిస్తుంది? నేను మిగులు అపేక్షించుతూ నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన అంటున్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన మిగులు అపేక్షించుతూ నిరీక్షించుతున్న ప్రకారము మీ ప్రార్థనల వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిమాణమిచ్చునని నేను ఎదుగుతాను. చూడండి, ఆయన యొక్క ఆత్మ యొక్క నడిపింపు ఇప్పుడు తన దేనికి ఉపయోగకరంగా చేస్తుంది? ఆ ప్రార్థనలు దేనికి ఉపయోగకరంగాను ప్రయోజనకరంగా మారుస్తున్నాయి? చూడండి, రక్షణార్థమైన నడిపింపుకు. చూడండి, మన ప్రార్థనలు దేనికి ప్రయోజనకరంగా మార్చబడతాయంటే రక్షణార్థమైన నడిపింపుకు. చూడండి, పరిమాణం ఉంటుంది దానికి. ఆ పరిమాణము మనల్ని ఎలా చేస్తుందంటే బాధ్యతతో నిలబెడుతుంది. ఆ ప్రార్థన యొక్క పరిమాణము మనల్ని బాధ్యతతో నిలబెడుతుంది. యోగ్యనిగా ఎంచడానికి మనకు ఉపయోగపడుతుంది. కానీ మనము ఆ పరిమాణ క్రమం, నిజంగా ఆ ప్రార్థన యొక్క పరిమాణ క్రమాన్ని, ఆ నడిపింపుని ఎంత చిన్నదిగా చేసుకున్నామంటే అంత చిన్నదిగా చేసుకున్నాం. దానికి మనం సమయం ఇవ్వలేకపోతున్నాం. చూడండి, బాధ్యత కలిగి ప్రార్థన చేయాలన్న మనసు మనకు లేదు. ఆ బాధ్యత యొక్క నడిపింపులోనికి మనం నడిపింపబడాలన్న ఆశ మనకు లేదు. చూడండి, ఆశ మనకు లేదు. చూడండి, ఈరోజు మనం బలహీనులుగా అయిపోవడానికి గల కారణం, దేవుని చిత్తములో నడవలేకపోవడానికి గల కారణం, దేవుని చిత్తాన్ని మనం అనుసరించలేకపోవడానికి గల కారణం ప్రార్థన లేదు. ఆ ప్రార్థనను సంపాదించుకోవాలన్న ఆశ లేదు. మన జీవితంలో ప్రార్థనే ఒక తీర్మానంగా లేదు. మన పరిస్థితికి అది మనకు ఒక నిబంధనగా లేదు. మనం మార్చబడలేకపోవడానికి మనకు ఆటంకం అయిపోయింది. అది ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి పరిస్థితినైనా, ఎలాంటి కట్టబడలేని పరిస్థితులనైనా, ఎలాంటి కఠినమైన పరిస్థితులనైనా మారుస్తుందన్న విధానం మనలో లేదు.